నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సమ్మేళనం ఏర్పాటు చేసిన మాచాని సోమనాథ్. చేనేతపురి ఎమ్మిగనూరుకు పూర్వ వైభవం తీసుకుని రావడమే లక్ష్యంగా నేను డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ఎమ్మిగనూరులో చేనేతలకు మరియు అన్ని రంగాలకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. ఎమ్మిగనూరులో దశాబ్దాలుగా మూతపడిన చేనేత పరిశ్రమలను మళ్లీ ప్రారంభం చేస్తానని అన్నారు. వెనుకపడిన చేనేత రంగాల కుటుంబాలను విద్య, వైద్య పరంగా అన్ని విధాలా ఆదుకుంటానని చేనేతలకు హామీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ వచ్చినా రాకపోయినా మీ సేవలోనే ఉంటానని చేనేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 చేనేత కుటుంబాలు మరియు మాచాని కుటుంబ సభ్యులు, ఇతర చేనేత వర్గాలు కూడా పాల్గొన్నాయి. శ్రీ మాచాని సోపాల్ మున్మనుడిని. ఈరోజు మా చేనేత సామాజిక వర్గం ఉండే వాళ్ళందరినీ మా ఇంటి వద్ద అంటే మాకు చాలా మంది మా రిలేటివ్స్ అవుతారు. అత్తలు, మావలు, పెద్దనాన్న, చిన్నాన్న వాళ్ళందరినీ పిలిచి ఆత్మ సమ్మేళనం చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకు ఒక టైంలో మా ముత్తాత గారు ఈ ఊరికి ఒక స్టెబిలిటీ లాంటివి ఇచ్చినారు. అంటే ఊర్లో ఏ సమస్యలు లేకుండా ఒక విజన్తో అన్ని సెట్ చేసి పెట్టినారు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, ఎందుకంటే మన చేనేతలకి ఒక ఐడెంటిటీ లేదు. ఎందుకంటే మనం ఎవరైనా చూసినా భయపడుతుంటారు మన చేనేత వాళ్ళకు ధైర్యంగా ఉండాలా. వాళ్ళకి మెయిన్ ధైర్యంతో పాటు ఆర్థిక సాయం. అంటే ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా ఇది చేసేది కాదు, అంటే ఒక వృత్తిని డెవలప్ చేయటం. ఇప్పుడు ఎలా డెవలప్ చేయాలనేది దాని గురించి మన చేనేత వాళ్ళకి అందరికీ చెప్పడం కోసం నేను పిలిపించాను. ఫ్యూచర్ ఎట్లా చేయాలనేది నా ఐడియాస్ చెప్పడానికి, ప్లస్ ఇన్ని రోజులు నేనేం చేస్తున్నానని చెప్పడానికి కూడా పిలిపించానండి. అందరూ వచ్చారు. మా రిలేటివ్స్, మా కుర్ని కానీ, పద్మశాలి కానీ, మా చేనేతలు అందరూ వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. పిలిచిన వెంటనే ఆల్మోస్ట్ ఒక రోజులో అందరూ ఇంతమంది వచ్చి ఈ సభని ఘనంగా సెలబ్రేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే ఇది ఇప్పుడు YWC అనేది మా ముత్తాత గారు స్థాపించారు. తర్వాత మా నాన్నగారు కూడా అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ కోఆపరేటివ్ అవార్డు కూడా తెచ్చినారండి. ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చినారు. అదే గైడ్లైన్స్ మా నాన్న గైడ్లైన్స్ ఇస్తారు. అదే నేను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. అలాగే మన చేనేత వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళు వెనుక నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి చెప్తున్నానండి. థ్యాంక్ యూ.